అందరికీ నమస్తే. ముందుగా బలభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా తెలంగాణలోని వికారాబాద్, రంగారెడ్డి, పాలమూరు ఉమ్మడి జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో ఇంధన కొరత కారణంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండగా కొన్ని బంకుల్లో మాత్రమే ఇంధనం అందుబాటులో ఉండడంతో వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు. ఇంధనం కోసం వాహనదారులు తెల్లవారుజాము నుంచే బంకుల వద్ద క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల కిలోమీటర్ల కొద్ది క్యూలు కొనసాగుతున్నాయి. బంకుల్లో స్టాక్ పరిమితంగా ఉండడంతో ఒక్కో వాహనానికి పరిమితంగా మాత్రమే ఇంధనం ఇస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో తోపులాటలు, వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వరి కోతలు సీజన్ కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు వంటి వ్యవసాయ యంత్రాలకు డీజిల్ అందక పనులు నిలిచిపోతున్నాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంటను కాపాడుకోవడానికి రైతులు క్యాన్లతో గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఇంధనం లేకపోవడంతో కోతలు ఆలస్యం అవుతుండడంతో పంట నష్టపోయే ప్రమాదం నెలకొంది. ఇంధన కొరత ప్రభావం అన్ని వర్గాలపై పడుతుంది. రోజు ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, సరుకు రవాణా చేసే వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ రంగం దెబ్బతినడంతో సరుకుల సరఫరాలో ఆలస్యం జరుగుతూ ఉంది. ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఆదాయం కోల్పోతా ఉన్నారు. అధికారులు, నిపుణులు ఈ పరిస్థితికి పలు కారణాలను సూచిస్తున్నారు. ఇంధనం ధరలు భారీగా పెరుగుతాయనే ప్రచారం నేపథ్యంలో ప్రజలు అవసరానికి మించి నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇండస్ట్రియల్, కమర్షియల్ డీజిల్ ధరలు పెరగడంతో పెద్ద వినియోగదారులు రిటైల్ బంకుల నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్నారు. ఆయిల్ కంపెనీల నుంచి రావాల్సిన కోటలు తగ్గుదల ఉండడంతో బంకుల్లో నిల్వలు త్వరగా ఖాళీ అవుతున్నాయి. రవాణా, డిస్ట్రిబ్యూషన్లో ఏర్పడిన అంతరాయాలు కూడా కొరతకు కారణమవుతున్నాయి. ప్రభుత్వం ఇంధన కొరత లేదని, సరఫరా సాధారణంగానే కొనసాగుతుందని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన దృశ్యం కనిపిస్తుంది. ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి ఉండటం, బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. ఈ ఇంధన సంక్షోభంపై రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. సరఫరా వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తున్నామని, త్వరలోని సమస్యను పరిష్కరిస్తామని చెబుతా ఉంది. ఈ పరిస్థితి కొనసాగితే వ్యవసాయం, రవాణా, పరిశ్రమలు వంటి కీలక రంగాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం అయితే ఉంది. సరుకుల ధరలు పెరగడం, సేవలలో అంతరాయం కలగడం వంటి పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం కూడా ఎంతైనా ఉందని మనం చెప్పవచ్చు. సాధారణ ప్రజలు మాత్రం తమ బతుకు బండి నడవాలంటే కనీసం లీటరు ఇంధనం దొరకాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వెంటనే సరఫరాను క్రమబద్ధీకరించి బంకులకు తగిన స్టాక్ అందించాలని కోరుతున్నారు వాహనదారులు. ఇంధన కొరత సమస్య తక్షణమే పరిష్కారం కానట్లయితే ఇది పెద్ద సంక్షోభంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వాలు త్వరితగతిన చర్యలు తీసుకొని పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడం అత్యవసరమని ప్రజలు కోరుతా ఉన్నారు. మరి దీనిపైన ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో మనం అందరం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూస్తూనే ఉండండి బలభీమ న్యూస్ ఛానల్. ధన్యవాదాలు.